ఒకప్పుడు నక్సలిజం ఈ దేశాన్ని శాసించాలనుకుంది, పాలించాలనుకుంది. కానీ ఆ తర్వాత జరిగినటువంటి దీంతో కంట్రోల్ అయింది. కాకపోతే ఇప్పటికీ నక్సలైట్లు అప్పుడప్పుడు దాడులు చేస్తారు. ఆ టైంలో మేము విజయం సాధించామని సంబరాలు చేసుకుంటుంటారు. అట్లాగే ఇప్పుడు తీవ్రవాదులు కూడా ప్రస్తుతం విజయం సాధించామని అప్పుడప్పుడు సంబరాలు చేసుకుంటుంటారు. ఈలోపు పెనుదాడిలో నాశనం అవుతూ ఉంటుంటారు. తాజాగా చూస్తే హమాస్ తీవ్రవాదుల మీద దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఒకవైపు అయితే, ఆ ఇజ్రాయెల్కి అండగా ఉన్నటువంటి అమెరికాని దెబ్బకొట్టేందుకు ఇరాన్ ప్రోత్సాహక ఇరాక్లో ఉన్నటువంటి ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్స్, ఇస్లామిక్ జిహాదిస్ట్ ఫోర్స్ మొన్ననే అమెరికాకు సంబంధించిన జోర్డాన్లోని స్థావరం మీద దాడి చేస్తే దానికి ప్రతీకారంగా సిరియాలో, ఇరాక్లో ఉన్నటువంటి IRGC ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్తో పాటుగా అలాగే ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఫోర్సుల మీద కూడా పెద్ద ఎత్తున అమెరికా దాడులు చేసిందని చెప్పుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మేమేం వెనక్కి తగ్గలేదని నిరూపించేందుకోసం అని చెప్పేసి ఇరాక్లో ఉన్నటువంటి ఇరాన్ ప్రేరేపిత మిలీషియా సభ్యులు దాడులకు దిగారు. ఇరాన్ బ్యాక్డ్ మిలీషియా స్ట్రక్ US base in Syria in retaliation to America revenge airstrikes in the Middle East region. Egyptian media reported that swarm of drones attacked the Al Omar oil field and several explosions were heard following the attack. The US has launched several airstrikes on Iraq and Syria after Kataib Hezbollah killed 3 US soldiers in drone strike in Jordan last week. The drone attack in Syria comes hours before US strike in Iraq's Baghdad killed కతాబ్ హెజ్బుల్లా కమాండర్. ఒక పక్కన మొన్ననే ఈ తీవ్రవాద కార్యకలాపాలకు సహకరించినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ని అమెరికా లేపేసింది. ఆ లేపేసే కొద్దిసేపటి క్రితమే ఇక్కడ అమెరికాకు సంబంధించినటువంటి సిరియాలో ఉన్నటువంటి స్థావరాల మీదన ఇరాన్ బేస్డ్ వర్గం దాడులకు పాల్పడింది.